స్థానిక ఎన్నికలపై కీలక మీటింగ్ నిర్వహించారు కేసీఆర్. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లా నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హరీష్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, సంజయ్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించారు. ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించబోయే బీసీ సభపై దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. ఇక రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. దీంతో నివేదిక వచ్చాక ఏం చెయ్యాలి అన్న దానిపై కేసీఆర్ సమాలోచనలు చేసినట్లు సమాచారం. స్థానిక ఎన్నికలపై కీలక మీటింగ్ నిర్వహించారు కేసీఆర్. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయినట్టు తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. అక్షయ, గత కొన్ని రోజులుగా కూడా మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రానున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో వరుసగా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నెల జూన్ 30 నుంచి ఈ రోజు వరకు దాదాపు 5 రోజుల వ్యవధిలో 3 రోజుల పాటు కూడా ఆయన సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమావేశం నిర్వహించిన ప్రతిసారి కూడా దాదాపు 10 గంటల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్నిసార్లు కేటీఆర్ అయితే 2 రోజుల పాటు ఫామ్ హౌస్ లోనే ఉండడం జరిగింది. దీంతో సుదీర్ఘంగా మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై మాత్రం ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నట్టయితే మనకు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హరీష్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, అదే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలతో ఇప్పటికే ఆయన భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆయా జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై ఆయన నేతలను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ లో ఈ నెల 8న నిర్వహించే బీసీ సభకు కూడా భారీగా జన సమీకరణ చేయాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకు పై కమిషన్ నివేదిక వచ్చాక ఏం చేయాలన్న దానిపై కూడా ముఖ్యంగా ఆయన సమాలోచనలు అయితే తీస్తున్నట్టయితే తెలుస్తుంది మనకు. ఎందుకనంటే కనుక కాసేపటి క్రితమే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవ్వాల్సినటువంటి నివేదిక నేపథ్యంలో కాసేపటి క్రితమే సిఎస్ రామకృష్ణరావు నేతృత్వంలో ఒక కమిటీ కూడా భేటీ అయింది. రేపు ఆ నివేదికను ప్రభుత్వానికి అయితే సిఎస్ అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డికి. దీంతో ఆ నివేదిక బయటికి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఎటువంటి నివేదిక ఇస్తుంది, నివేదిక వచ్చాక ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యతిరేకంగా వస్తే మాత్రం ఏం చేయాలన్న దానిపై కూడా ఆయన సమాలోచన చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం గత 4-5 రోజులుగా కూడా కేసీఆర్ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో మాత్రం ఆ నేతలంతా కూడా బిజీగా ఉన్నారు. కేసీఆర్ వారిని పిలిపించుకొని ఫామ్ హౌస్ కి మాత్రం వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి